జగిత్యాల జిల్లా రాయగల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఎరువుల కొరతపై రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే రైతులు తమ చెప్పులు, పాస్బుక్ జిరాక్సులు వరుసలో పెట్టి ఆగ్రహాన్ని తెలియజేశారు. పంటలు కీలక దశలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సిహెచ్ సుధీర్రావు, వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ రైతులకు నచ్చజెప్పి యూరియా సరఫరా చేస్తామనడంతో నిరసన విరమించారు. వందల బస్తాలు అనేది 300 బస్తాలు రాలే. 300 బస్తాలు ఇంకా మీరేతో తినేది కాదు, ఒక్క నిమిషం ఆవిరి. ఇది యూరియా అదనంగా పెట్టుకుంటారు సార్, అదనంగా పెట్టుకుంటే ఇది అండుకొని తినేది కాదు, కడుపు ఆహారం కాదు, చల్లేది. ఇప్పుడు చల్లిన వాళ్ళే మళ్ళీ ఎందుకు వస్తాడు సార్? వ్యవసాయం దాని ఇప్పుడు పొలంకు వెళ్ళే వాళ్ళు ఎందుకు వస్తాడు? అవసరం లేదు. ఇంతమంది ఎందుకు వస్తారు? ఇక్కడ లీడర్లు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఉంటే అల్లే కూడా పోతారు. అట్టి పిచ్చబుకు జనాలు రైతులు ఇక్కడ పడిగాపులు ఉంటారు. లీడర్ వచ్చినాడు డైరెక్ట్ పోతాడు, తీసుకొని పోతాడు. నిన్న ఆ లైన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మేము ఖాళీ జనం, నేను కౌలుకి ఎత్తున్నా సార్. 10 ఏళ్ళే నేను 10 ఏళ్ళే నాకు ఈ రూలు ఊరాలు. నేను రాయికల్ తిరిగి వచ్చిన సార్ అంటాడు, నువ్వు లాడొచ్చిన రాపో అంటాడు. నేను ఇక్కడ లైన్ పట్టాను, లాడికి రాయికల్ పోన్నా. నేను 4 ఏళ్ళే కౌలు చేస్తున్నాను. నాకు ఇస్తురు లేదో, నాది ఆధార్ కార్డు పెట్టుకొని ఇచ్చారు మొన్న రిక్వెస్ట్ చేస్తే. ఈ అధికారులు ఏం చేస్తారు? పంటురా జీతాలు దేనికి వేసిల్లా? రాయకల్ మండలి సార్ నెంబర్ ఇచ్చింది నాకు. ఇక్కడ ఎగ్జికల్ ఆఫీసరు ఆయన పోతే అంటాడు, లోడ్ వచ్చిన వాళ్ళు రాపా అంటాడు. ఆయన పోయి ఇటుకలు ఏరి లోడ్ వచ్చిన వాళ్ళు పోతే నేను ఇటుకలు పోవడా? ఇక్కడ నా లైన్ వీక్ తెచ్చేవారు. నేను బత్తల ఇటుకలు తీసుకుపోవాలి. నేను ఎకరాన మీకు ఎన్ని ఇస్తారు? ఒక్కటి. ఎన్ని రోజులు ఇక్కడికి రాక? వీడికి ఇప్పుడు 10 రోజులే రాక. మళ్ళీ టైం పెట్టిర్రు, 20 రోజుల దాకా రాకూరు అన్నాడు ముందు. ఇప్పుడు వేరే తీసుకుపోయినా వీళ్ళు టైం అయిపోయింది. పంట దిగుబడి తక్కువ అవుతుంది. కౌలు వాళ్ళు ఏమంటారు? నువ్వు వండించుకోలేవు, నాకేందో కౌలు ఇవ్వమంటారు. నేను దేవుడానికి బాగా తెచ్చి కడుతున్నాను. ఆడ వస్తాయి అంటారు. దాదాపు ఇప్పుడు 17 రోజుల నుండి రేపు వస్తాయి అంటే దాదాపు 20 రోజుల దాకా అయింది. ఇప్పుడు అందరు ఎవరికి ఇప్పుడు 2వ మంది కానీ 3వ మంది కానీ చల్లటానికి ఎవరికి కూడా బస్తాలు లేవు. బస్తాలు ఇంట్లో పెట్టుకుంటే ఇక్కడ లైన్ అయితే ఎవరి పని పెట్టుకొని అన్నిటి పెట్టుకొని అయితే ఇక్కడ ఎవరు ఉండాలి. ఇక్కడ దాదాపు ఇప్పుడు 300 జతల చెప్పులు ఉన్నాయి. ఇక్కడ 300 జతల చెప్పులు ఉన్నాయి. అందరు పొద్దున 10 నుంచి ఇప్పటిదాకా కావాలి కాదు. అదే ఇళ్ళల్లో స్టాక్ పెట్టుకుంటే వీళ్ళకి పని ఉంది, చిలుకలు ఆలుతున్నాయి, మక్క తోటలు అవన్నీ ఇడిచిపెట్టి ఇక్కడ ఉంటున్నారు. అవన్నీ అన్నీ వీళ్ళందరూ కూడా అట్లా చేస్తారు. మీరు ఇంతవరకు తీసుకోపోలేరా యూరియా బస్తాలు? ఇప్పటి వరకు మేము తీసుకుపోయినాం 4 బస్తాలు, దాదాపు నెల అవుతుంది. ఇప్పుడు మళ్ళీ యూరియా వెళ్ళాలి. 4 ఎకరాలు 4 బస్తాలు అయిపోయినాయి. మొక్కజొన్నకి వేస్తే అది అయిపోయినాయి. 4 బస్తాలు అయిపోయినాయి. 20 రోజుల కింద అంటే నెల కింద తీసుకపోయినాయి. ఇప్పుడు కావాలంటే చల్లడానికి లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం కొరత? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేదా? ఇంత కొరత ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం కొరత ఎప్పుడు లేదు. 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు కొరత. ఇదే సంవత్సరం కొరత. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే నానో యూరియాలు వాడాలి, యూరియా వాడకం వల్ల భూమి సారవంతమైనటువంటి నీళ్ళ లోపల భూమి అడ్జేస్తుంది, నానో యూరియా వాడాలంటారు. దాని మీద సరే నానో యూరియా వాడాలి, కానీ రైతుకి ఏంటంటే నానో యూరియా వాడితే బాటలు తీసుకుపోవాలి. బాటలు తీసుకుపోయి స్ప్రే కొట్టాలంటే 600 రూపాయలు అడుగుతుండు. దానికి ఎకరాన 600 అది ఎక్స్ట్రా. ఇది బస్తా సంతం తీసుకపోయి ఎకరానికి చల్లుకుంటాడు. అదే ఆ బాటలు తీసుకపోతే ప్రతి రైతు స్ప్రే ఎత్తలేడు. దాదాపు దాని నాణ్యత కూడా తక్కువ ఉంది, గ్రోత్ కూడా అయితలేదు. ఒక బాటలకి 600 రూపాయలు ఎకరానికి పెడితే ఇక్కడ 280 రూపాయలు బాటలు తీసుకపోయి 600 రూపాయలు అంటే 880 రూపాయలు అవుతుంది అదనంగా ఖర్చు. అది అదే ఇప్పుడు 270 రూపాయలు పెట్టి ఒక ఎకరానికి చల్లుకుంటుండు. దానికి అయినా సొంతంగా చల్లుకుంటుండు 270తో అయిపోతుంది. లక్ష్మి ఇస్తాం బయట అట్లా ఇచ్చినా కూడా 3 దాకా
తీసుకురావాలి బేట తీసుకోరు. ఏం పంట ఎత్తున్నారు మొత్తం రాయించుకుంటారు. ఆ రాయిస్తే కూడా మాకు ఐకేపీ అడ్డు చూపడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకొరకు రాయిస్తున్నారు, అన్ని రాయిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అంత జరుగుతుంది. ప్రభుత్వం ఏమంటుంది, మన మంత్రి అన్నాడు వీళ్ళంతా రైతులు కాదు, అంతా టీఆర్ఎస్ వీళ్ళంతా టీఆర్ఎస్. రైతుకు అవసరం పడి రైతుకు కౌంట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు రైతులు కాదు, రైతులు కాక టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తారు, కొరత స్టార్టేజ్ చేస్తారు. వాళ్ళు ఓళ్ళు చేయరు, మేము రైతులమే, అంత రైతులమే. ఒక్కోళ్ళు 1000 రూపాయలు కైకిలు పడితే పేర్లు పని చేసుకుంటే 1000 రూపాయలు ముంచుకొని ఇంటికి ఎందుకు వచ్చారు? రైతు మందబస్త కొరకు వచ్చారు. ఆయన రైతే కాబట్టి 100 పాస్బుక్లు లైన్కునే చెప్పులు లైన్ కట్టినా పాస్బుక్లు ఇంటి ఇస్తాం. మేము అంతా రైతులమే. ఇలా కావాలని వాళ్ళు రాజకీయం చేసుకుంటా షార్టేజ్ చేసులేదు, బ్లాక్ మాట్లాడక అమ్ముకుంటారు, వాళ్ళకి అమ్ముకుంటారు. అధికారులు చూసుకోవాలి, లేదంటే మంత్రి చూసుకోవాలి. మంత్రి పరిస్థితి ఏంది, ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ చేయాలి, మీ నియోజకవర్గం ఎట్లుంది ఏం కదా అన్నది. ఎక్కువలాగా కూర్చొని పరిస్థితి ఉంటే రైతులకు ఓలాదుకోవాలి. రైతులు ఇప్పుడు కాంగ్రెస్ నమ్మి మేము ఓటు వేసినాం, కాంగ్రెస్ గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మమ్మల్ని ఆదుకోవడంలో వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ వల్ల. కాంగ్రెస్ అధికారంలో ఏం చేయాలి, ఇంకో 2 రోజులు ఎక్కువ తెప్పించుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వమే నువ్వుకెత్తురు కదా, అంటే బీజేపీ తలే అని. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు బీజేపీ ఉంది కేంద్రం వల్ల. మరి అప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యి రాలి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను బీజేపీ ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుంది. సరే అందరు ఎంపీలు, నువ్వు అధికారం ఉన్నావు, సీఎం నువ్వు ఎత్తున్నావు, 40 సార్లు ఢిల్లీకి పోతున్నావు, నీకు తెలదా స్టార్ట్ అయ్యి ఉందని. అక్కడ ఎంపీతో కొట్లాడిపో. నీ ఎంపీ ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు కదా. సరే కాంగ్రెస్ ఎంపీలు పక్కెట్టు, నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మీరేం చేస్తున్నారు కదా, పోయి మంత్రులు మా రైతు సంఘాలు న్యాయం పట్టుకుని కేంద్ర ప్రభుత్వం ధర్నా చేయరు, ఢిల్లీలో ధర్నా చేయరు, మాకు యూరియా స్టార్ట్ అయ్యి ఉందని. మీరు ఏమైనా కూడా అధికారం కొండవి ఆ ఎంపీలు బాధన చేసు, కేంద్ర ప్రభుత్వం బాధన చేసు, నీకు రామగుండ వల్ల తయారవుతుందని తెలిసిన విషయం. వేరే రకంగా తెచ్చుకోండి నీకు మార్గం. ఒకప్పుడు మన దగ్గర కరెంట్ లేదని చెప్పి కేసీఆర్ మనం తెలంగాణ వేరేటప్పుడు కరెంట్ లేదని తెలుసు, వేరే రకంగా తెచ్చి కరెంట్ రైతుకి ఇచ్చిన వేయలేదా? మరి నువ్వే ఎత్తున్నావు, నువ్వు కూడా యూరియా వేరే రకంగా తెచ్చి రైతుకి కదా. రైతుకి అవ్వని తెలియదు, రామగుండం తయారవుతుందా, కేంద్రం తయారవుతుందా, మాకు ఏ సంబంధం లేదు. నువ్వు వేడికలు ఇస్తావు, మాకు యూరియా వేయాలి. కావాలంటే మా రైతు నాయకులు ఉంటారు, నువ్వు ఎంపీ ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ధర్నా చేపిస్తావా, ఢిల్లీకి పట్టుకపోయి ధర్నా చేపిస్తా సేపి. ఒక అడ్డుగా ఉన్నప్పుడు ఢిల్లీకి పోయి ధర్నా చేపిలే కేసీఆర్, నువ్వు కట్టి చెప్పి చెప్పితే నువ్వు ఇంటికన్నా ఉండి ఆలయం నెట్టుకుంటా నువ్వు యూరియా అంటే అట్లా.